విరోధి అని కేకలు వేసింది. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలికి తీసుకుని వచ్చి రాళ్ళు కాల్చిన స్థలమందు న్యాయపీఠంపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో గబ్బతా అందును. అది పాస్కా పండుగలకు సిద్ధపడుతుంది. ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటల సమయం. పిలాతు యూదులతో, ఇదిగో మీ రాజు అనే అందుకు వారు, ఇతనిని చంపివేయు, ఇతనిని చంపివేయు, ఇతనిని సిలువ వేయు అని కేకలు పెట్టి పిలాతు వారితో, నేను మీ రాజును సిలువ వేయునా అని అందుకు ప్రధానార్చకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించారు. అంతటా వారు యేసును తీసుకుని వెళ్ళి యేసు తన సిలువను మోసుకొని కపాలముల స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గోల్గొతా అందరు. అక్కడ వారు యేసును సిలువపై కొట్టి ఆయనకు ఇరువైపులా